శాంతకాల మన్నాలో హాజరైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ప్రీతి నవీన్ గారిని కోరుచున్నాను. అందరికీ వందనాలండి. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సృష్టికర్త, సర్వాధికారి, మీ నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి. గడిచిన రాత్రంతయు మీ కాపుదల, మీ కృపలో భద్రపరిచిన దేవ, మీకు వందనాలు ప్రభువ. ఈ దినమున మమ్మను సజీవుల లెక్కలో ఉంచిన రీతిని బట్టి వందనాలు నాయన ప్రభువ. ఈ ఉదయకాల సమయంలో ప్రాతకాలం అన్న ద్వారా అయ్యా మీ పాదాల చెంతకు మేమందరం వచ్చి ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఎస్సయ్య ప్రభువ నాయన, ఈరోజు వాక్యం ఏటకు నాయన ఎస్సయ్య అయ్యా తండ్రి, ఎంతగానో మేము వచ్చి ఉండగా ప్రభువ మీరు మాతో మాట్లాడండి ప్రభువ. అయ్యా మీరు మాతో మాట్లాడితే ప్రభువ మాకు కార్యాలు జరుగుతాయి. ఎస్సయ్య ప్రభువ నాయన, మేము ఎంతగానో ఆశపడుచున్నాం నాయన. ఆశ గల ప్రాణానికి తృప్తిపరిచే దేవుడు, గొప్ప దేవుడు నాయన. మరి మీరు ఎస్సయ్య మా యొక్క సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమున్నను ప్రభువ ఎస్సయ్య వాటికి సమాధానం మీ దగ్గర, మీ పాదాల దగ్గర మాత్రమే దొరుకుతాయి తండ్రి. ఎస్సయ్య ప్రభువ మరి దైవజనులు మాట్లాడుచుండగా ప్రభువ అయ్యా మీరు అక్కల చాటున మరుగుపరిచి ఎస్సయ్య మాకు సరైన వాక్యాన్ని అయ్యా ప్రభువ దయచేయండి, మాతో సూటిగా మాట్లాడండి. ఎస్సయ్య ఉదయకాల సమయంలో నాయన వాక్యాన్ని విని అయ్యా వదిలేసే వారం కాకుండా ప్రభువ గ్రహించుకునే జ్ఞానాన్ని, వినగల హృదయాన్ని మాకు దయచేయండి. ఆయా దైవజనులు ఆయన ఎంతగానో ప్రయాసపడుచున్నారు. యేసయ్య ప్రభు వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువ. మాకు అయ్యా రోజు ప్రభువ అయ్యా ఆత్మీయ ఆహారాన్ని, అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. యేసయ్య ప్రభువ ఆత్మీయ జీవితంలో ఎంతగానో మేము బలపడి నాయన స్థిరపడే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువ. యేసయ్య ప్రభువ ఈ రోజంతట్లో నాయన అయ్యా మీరు మీకు మహిమకరంగా ఉండే జీవితాన్ని అయ్యా గూగుల్ మీట్ లో నాయన మేమందరం అయ్యా యాడై ఉన్నాం ప్రభా. మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రాలేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసయ్య ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చింతకు చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా. పాట పాడవలసిందిగా పాస్టర్ మేజెస్ గారిని కోరుచున్నాము. నీవు లేని చోటేదేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేదేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు లేని చోటేదేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీ వినని మనమేది యేసయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా. నీవుంటే నా యంట అది ఏసాలయ్యా, నీవుంటే నా యంట అది ఏసాలయ్యా. నీవుంటే నా యంట అది ఏసాలయ్యా, నీవుంటే నా యంట అది ఏసాలయ్యా. ప్రైజ్ లార్డ్ సార్. చక్కటి పాటతో దేవుని మహిమపరిచినందుకై మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ శ్రేష్టమైన సమయాన్ని వాక్యోపదేశం అందించవలసిందిగా సంఘ కాపరి పాస్టర్ గారిని కోరుచున్నాము. సర్వోన్నతుని యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, ప్రాతకాల మనలో తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మరొక అంశం మనము జ్ఞాపకం చేసుకుందాము, ధ్యానం చేద్దాము. 14వ దినం ఇప్పటికి మనం దీని మీద ధ్యానం చేయబట్టి, పోగొట్టుకున్న భాగ్యమును తిరిగి సంపాదించడానికి, తిరిగి మనకు బహుమానంగా ఇవ్వడానికి క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. దానికి మరి మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి
చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం అండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరించము. ఇక్కడ ఈ యొక్క విషయము మొదటి ఆదాము, రెండవ ఆదాము. ఆ యొక్క మరి ఏదేను మనం అందరము కూడా ఏదేను తోటలో ఆది మానవుడికి దేవుడు అనుదినము మాట్లాడగలిగే శక్తి, అనుదినము ఆయన్ని దర్శించే శక్తి, మరి పరిశుద్ధుడుగాను దేవుడు సృజించినప్పుడు ఆ పరిశుద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆనందించేవాడు. ఆ ఆనందము ఇంత అంతా కాదు. అనుదినము ఆదాము అవ్వలు ఇరువురు కూడా ఆ గెత్సెమనే తోటలో ప్రతి దినము సల్లపూట సమయమున ప్రభుతో వారు కలిసి ఆనందించేవారు. కానీ ఆజ్ఞను అతిక్రమించినంత మటుకు వారికి దైవ భాగ్యము కలిగింది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగారు. కానీ ఒక్కసారి ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత దేవుడు మొదటిసారిగా వారిని ప్రశ్నించి తర్వాత వారితో మాట్లాడటం మనం ఎక్కడ కూడా చూడం. దేవుడు వారి నుంచి దూరం అయిపోయి భూమిని శపించాడు, అవ్వను శపించాడు, ఆదామును శపించాడు, సర్పమును కూడా శపించాడు. ఈ యొక్క మరి పరిస్థితుల్లో ఇక వారికి శ్రమించటం అనేది తప్పనిసరి అయిపోయింది. ఆ తోటలో హాయిగా భోజనం చేసేవారు, నచ్చిన పళ్ళు కూడా తినుకుంటూ హాయిగా జీవించేవారు. అయితే మరి ఆ యొక్క భాగ్యం అనగా దేవునితో సాన్నిహిత్యాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ ప్రజలైనటువంటి మనలాంటి మనందరినీ కూడా రక్షించడానికి తిరిగి పోగొట్టుకున్న సంబంధాన్ని ఆ మహిమోన్నతులతో తిరిగి సవాసం పొందుకోవడానికి దేవుడు మరలా పరలోకం విడిచి భూలోకానికి రాక తప్పలేదు. భూ సంబంధి అయిన వాడు మట్టితో నిర్మించబడ్డాడని, ఆ మట్టి వాని యొక్క ఉద్దేశము జీవితము నశించిపోయేదని, పరలోక సంబంధి అయినటువంటి దేవుని యొక్క ఆ యొక్క జీవితము పరలోక సంబంధమైనదని, ఈ భూలోకంలో జన్మించిన వాడు పరలోక సంబంధి అయినట్టు ఆయనతో సాంగత్యము కలిగి ఉండాలని మనం చదువుకున్నాం. అంటే పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకోవాలని మానవుని ఆ రకంగా విడిచిపెట్టడం దేవునికి ఇష్టము లేక ఆయన తిరిగి ఆ సంబంధాన్ని నెలకొల్పడానికి దేవుడే దిగిరాక తప్పలేదు. ఈ యొక్క మాసంలో మనమందరము కూడా క్రీస్తు యొక్క జన్మదినానికి మరి మనందరూ కూడా సంబరాలతోటి అంబరాలు అంటే రీతిగా మరి ఇంటింట వాడవాడ ఊరూరా తిరుగుతూ క్రీస్తు యొక్క జన్మదినము గురించి ప్రపంచమంతా కూడా చాటించబడుతుంది. అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఆ యొక్క వేడుకల్లో పాలు పంపులు పొందుకోవడానికి ఆనందిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆ దినము కొరకు. మరి
ఏ దినమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ దినములో ఉన్నటువంటి ఔన్నత్యత ఏదంటే మానవుడు ముఖాముఖిగా మాట్లాడే భాగ్యము పోగొట్టుకున్న భాగ్యము తిరిగి నెలకొల్పబడడానికి ఇగో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమండలానికి తెంచిన దినం. అంటే ఇంతకుముందు మధ్యలో ఉన్నప్పుడు మరి దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, ఈ యాజకుల ద్వారా మాట్లాడేవాడు, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడేవాడు. కానీ ఈ దినమున ప్రతి మానవుడు ఎవరైనా గాని గాక ప్రభువా అని పిలిస్తే పలికే దేవుడు, మాట్లాడితే మాట్లాడే దేవుడు, మాట్లాడితే వినే దేవుడు, విని జవాబిచ్చే దేవుడు ఇదిగో మన మధ్యలోనికి వచ్చాడు. ఇది ఇప్పుడు అలనాడు ఆదాము భౌతికంగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే, ఈనాడు మనమందరం కూడా ఆధ్యాత్మికంగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాము. అబ్బా, తండ్రి, నానా అని పిలవడానికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు మనకి. ఒకప్పుడు ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు శపించబడిన మానవుడు. కానీ క్రీస్తు ప్రభువారు భూమండలం మీదకి వచ్చిన తర్వాత మనమందరము డైరెక్ట్ గా ముఖాముఖిగా ఈ యాజకత్వం లేకుండా, ప్రవక్తలు లేకుండా ప్రభుతో మాట్లాడగలిగే తిరిగి ఆ యొక్క సంబంధాన్ని నెలకొల్పడానికే క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు నీవు నేను మనం ఎవరమైనా కూడా ఆయన ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ దినం మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు ఈ లోకానికి రావడానికి గల సంబంధం ఉద్దేశంలో ఇదొక భాగమై ఉన్నది. మానవుడు పోగొట్టుకున్న మహిమ, పరలోకం అనే మహిమను పోగొట్టుకున్నాడు. భూలోకంలో దేవునితో సాన్నిధ్యం చేసుకునే ఆ యొక్క మహిమను పోగొట్టుకున్నాడు. అయితే పోగొట్టుకున్న మహిమను తిరిగి ఆయన ఇవ్వడం కొరకు మానవుడిగా ఆయన ఈ భూలోకానికి రాక తప్పలేదు. ఇది మహా గొప్ప త్యాగము. ఎంత త్యాగం అంటే మరి పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన తలంచక నరుడుగా ఈ లోకానికి తెంచి ఇదిగో నిన్ను నన్ను ఆ శిలువలో ఏకము చేయడం కొరకు ఆయన పరలోకం నుంచి వచ్చి మానవుడుగా జన్మించి ఆ కల్వరి శిలువలో బలి పశువుగా మార్చబడ్డాడు. అయినను కూడా ఈ బంధంలో మనమందరం కూడా పరిశుద్ధాత్మ శక్తితో ప్రభుతో సంబంధాన్ని పొందుకొని మరలా పోగొట్టుకున్న బంధాన్ని తిరిగి కలిగి ఉంటున్నాము. ఆ కలిగి ఉండడమే కాదు, కానీ ఆయన మాటలను విశ్వసించి ఆయన ఆజ్ఞలను అనుకరించి మన దైనందిక జీవితంలో వాటిని అనుకరించినప్పుడు ఇదిగో నీవు నేను మనందరం కూడా పరలోకము చేరడానికి అనగా నిత్య జీవము చేరుకోవడానికి గొప్ప భాగ్యము దేవుడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం మాటల్లో చూసినట్టయితే ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజీవు ఆత్మ ఆయను. మొదటి మనిషి జీవించు ప్రాణి మాత్రమే. కడపటి ఆదాము జీవింపజీవు ఆత్మ ఆయను. కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనందరినీ కూడా జీవింపజేసే ఆత్మగా ఆయన వచ్చాడు. ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు. మొదట కలిగింది ఆదాముతో దేవుడు సంబంధాన్ని కలిగి ఉన్నది. అది ఆత్మ సంబంధమైనది కలిగింది కాదు. ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది. ప్రకృతి సంబంధం అంటే ప్రకృతిలో దేవుడు మానవుడితో మాట్లాడడానికి పెట్టుకున్న సంబంధం మాత్రమే. కానీ ఇప్పుడు సంబంధం ఏంటి? ఆత్మతో మనం ఆయనతో జీవించడానికి సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది. ఆత్మ సంబంధమైన మొదట కలగలేదు, ప్రకృతి సంబంధమైనది అనగా ఈ యొక్క భూమండలం మీద ఉన్నటువంటి ప్రకృతిలో మానవుడితో దేవుడు సహవాసము చేసింది అప్పుడు ఆత్మ సంబంధమైనది కాబట్టి ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి. ఇంకో మాట మనం చూసినట్టయితే మొదటి మనుషుడు భూ సంబంధయ్యి మట్టి నుండి పుట్టినవాడు. మొదటి మనుషుడు ఎవరైతే ఉన్నారో ఆదాము దేనితో చేయబడ్డాడు? మట్టితో చేయబడ్డాడు. అందుకనే మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి మనిషి పరలోకం నుండి వచ్చినవాడు. అక్కడ మనం చూసినట్టయితే ఆది కాండములో అంటాడు, మనము నరులను చేయుదము
అని వారు ముగ్గురు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. వచ్చి తన స్వరూపము తన పోలికను చొప్పున ఆదామును సిద్ధపాటు చేశారు, మట్టితో సిద్ధపాటు చేశారు. మా మట్టి నుంచి తయారు చేయని మనిషే ఈ యొక్క ఆదాము. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారు అట్టివారు. మనము కూడా అలాంటి, అంటే మట్టి నుంచి పుట్టినటువంటి ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి మనము కూడా అలాంటి వారమే అంటున్నాడు. మనము కూడా ఆజ్ఞను అతిక్రమించే వారమే అంటున్నాడు. అవును కదా, మనం ఎన్నిసార్లు ఆజ్ఞను అతిక్రమించామో ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో లెక్కిస్తే ఒకటి కాదు, అనేక పర్యాయాలు మనము మార్గము తప్పిపోయిన వారం. అందుకని మనము కూడా మట్టి వంటి వారమే అంటున్నాడు. పుట్టిన బట్టి వాడెట్టివాడు మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. మనము కూడా అలాంటి వారమే, ఆదాము స్వభావం కలిగిన వారమే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. పరలోకము నుంచి వచ్చిన క్రీస్తు ప్రభువారు ఈయన పరలోక సంబంధి, అనగా భూ సంబంధి అయిన వాడు కాదు, ప్రకృతి సంబంధమైన వాడు కాదు, కానీ పరలోక సంబంధి ఆత్మతో కలిగిన వాడయ్యుండి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు భూలోకానికి వచ్చి ఆయన 3.5 సంవత్సరాలు ఈ భూమండలం మీద ప్రకటించి సర్వమానవాళి కొరకు ఆయన యజ్ఞ పశువుగా ఈ యొక్క కల్వరి శిలువలో తన బలి పశువుగా మార్చబడ్డాడు. ఆయనలో త్యాగాన్ని చూస్తున్నాము, ఆయనలో ప్రేమను చూస్తున్నాము, ఆయనలో మనం క్షమాపణ మనము చూస్తున్నాము. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము ఏ రకంగా అయితే మట్టి నుంచి ధరించబడినటువంటి ఆదాము యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఉన్నాము, ఆదాము లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాం. స్వరూపము స్వభావము కూడా రెండు కూడా కలిగిన వారమై ఇప్పుడు మరల ఏం చేయాలి? పరలోక సంబంధిన పోలికను ధరించాలి. ఇప్పుడు భూ సంబంధమైనటువంటి ఆదాము ద్వారా మనము తయారు చేయబడిన వారమై, ఆ డిఎన్ఏ నుంచి మనం తయారు చేయబడిన వారమై ఉన్న మనం అందరము కూడా మనం మట్టిలాగా ఉంటే వారమే, ఆదాము లాంటి వారమే. కానీ పరలోక సంబంధమైన క్రీస్తు ప్రభువారు మనతో ఆయనతో మనము కలిసి మరి జీవించాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే మనని ఆ రకమైన రీతిగా పరలోక సంబంధం అట్టివారే అంటున్నాడు. మనము కూడా పరలోక సంబంధం లాంటి వారము కావాలి. అంటే పరలోక సంబంధం ఎలాంటి వాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎలా జీవించాడు? ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు, నిర్దోషిగా జీవించాడు. ఎవరు కూడా ఆయన మీద ఒక మాట అనడానికి ఆస్కారం లేకుండా జీవించాడు. ఆయన మీద ఆరోపణ చేసిన ఆనాటి అన్నా కైఫాలే కానీ మరి యూదులే కానీ ఆయన మీద ఏమి చేయలేకపోయారు. వారు చేసిన నేరారోపణ ఏంటంటే నేను రాజును అన్నాడని, తర్వాత మా యొక్క మత గ్రంథానికి వ్యతిరేకంగా బోధిస్తున్నానని చెప్పారు. పిలాతు అడిగాడు, అయ్యా నీవు నిజంగా రాజువేనంటే? అవునయ్యా నువ్వు అన్నట్టే నేను రాజును అని అన్నాడు. అంతే. అంటే ప్రభు ఈ లోకంలోనికి భూమండలం మీదకి రాజుగాను, పరలోకానికి కూడా ఆయన రాజే, రాజులకే రారాజు ఆయన. అయితే మనము కూడా ఇప్పుడు ఏం కావాలంటే భూ సంబంధాలుగా మనము జన్మించిన మనమందరము కూడా పరలోక సంబంధి అయినటువంటి ఆయనతో మనం సవాసము చేస్తూ ఆ పరలోక సంబంధి యొక్క పరిపూర్ణతలో మనం రావాలి. పరలోక సంబంధాలను బట్టి అట్టి వారంగా మనం మార్చబడాలి. మరియు మనం మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించము. ఇప్పుడు ఏ స్వరూపంలో రావాలి? పాపలోకములో జన్మించిన మనము పరలోక సంబంధి యొక్క స్వరూపంలోకి మనం మార్చబడాలి. మన రూపము, మన ఆలోచన, మన జీవిత విధానము అంతా కూడా ఆదాము లాంటిదే. కానీ ఆదాము నుంచి మనమందరము కూడా స్లోగా తిరిగి ఎక్కడికి పోవాలి? పరలోక సంబంధి యొక్క గుణాలు మనం ఉనికి పుచ్చుకునే వారము కావాలి. ఎందుకు? మనం ఎవరితో సవాసం చేయబోతున్నాము? పరలోక సంబంధితో మనము సవాసం చేయబోతున్నాము. కాబట్టి పరలోక సంబంధితో మనము సవాసము చేస్తున్నాము. కాబట్టి అట్టి వారముగా ఉండాలని ఇక్కడ మనకి జ్ఞాపకము చేశాడు. ఇంకో మాట కూడా మనం చూద్దాము. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన యొక్క ఉద్దేశాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్టయితే ఆయన ఎందుకు వచ్చాడు చూడండి. దొంగతనమును హత్యను నాశనము చేటుకు వచ్చును కానీ మరి దేనికి రాడు.
సాతానుడు, అపవాది అయినటువంటి వాడు దేని కొరకు వస్తాడు? దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి మాత్రమే వాడు వస్తాడు. వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ఈ లోకానికి వచ్చాట? గొర్రెలమైన మనల్ని మనకు సమృద్ధి కలిగించడానికి. ఏ సంబంధమైన భౌతికమైన సమృద్ధి, ఆధ్యాత్మికమైన సమృద్ధి కలగడానికి మనకి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దొంగతనము, గొర్రెలకు జీవము కలుగుటను, అది సమృద్ధిగా కలుగుటను నేను వచ్చిద్దని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నిశ్చయం, తప్పనిసరిగా కలిగిద్దని. అయితే నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన మంచి కాపరి. ఆ కాపరి యొక్క నాయకత్వంలోనికి మనం వెళితే ఆ యొక్క భూ సంబంధమైనటువంటి మనసు నుంచి పరలోక సంబంధి అయినటువంటి క్రీస్తు ప్రభు వారితో మనం సాంగత్యము చేసినప్పుడు ఆయన మనకి కాపరిగా ఉంటే, గొర్రెలమైన మనము ఆ యొక్క కాపరి యొక్క ఉద్దేశానుసారంగా మనం జీవించినట్లయితే మన జీవితంలో మార్పు కలుగుతుంది. అందుకని అంటున్నాడు, నేను మంచి కాపరిని, నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టి వాడను. గొర్రెలు మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు ఇక్కడికి. ఆయన వచ్చిన ఉద్దేశము మన అందరి కొరకు, సర్వలోకమును నా ప్రతి ఒక్కరి కొరకు, ఎవరైతే ఆయన క్రీస్తుగాను, రక్షకుడుగాను, విమోచకుడుగాను, పోగొట్టుకున్నామేమైనా తిరిగి ఇవ్వడము కొరకు వచ్చాడని విశ్వసిస్తారో వారందరి జీవితంలో ఆయన తిరిగి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రాణం పెట్టే కాపరి నేను, ప్రాణము తీసే కాపరిని కాదు. పైన ఒక కాపరి మనం చూసాం 10వ వచనంలో, దొంగతనము చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనము చేయడానికి వస్తాడు, మరి దేనికి రాడు. 3 విషయాలకే వస్తాడు. కానీ ఈ కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చిన కాపరి. లోకములో అధిపతి, లోకాధిపతి ఏం చేస్తాడంటే మన జీవితాలను భ్రష్టం చేయడానికి, నష్టము చేయడానికి, ఆత్మీయ స్థితి నుంచి మనని పడగొట్టడానికి, తిరిగి పాపములో నెట్టివేయబడటానికి వాడు మన ఈ లోకంలో హత్య చేయడానికి వస్తున్నాడు. కానీ గొర్రెల కాపరి, మంచి కాపరైన గొర్రెల కాపరైన యేసయ్య, ఆయన చేతిలో ఉన్న దుడ్డు కర్ర మనం అనుకరిస్తూ, ఆయన అనుకరిస్తూ ఆయన ముందు వెళుతున్నప్పుడు ఆయనతో పాటు మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగో ఆయన మనకి కాపరిగా ఉంటాడు. భూ సంబంధమైన కాపరితో పాటు పరలోక సంబంధమైన కాపరిగా ఉండి మన యొక్క జీవితంలో ఆయన అడుగుజాడల్లో జీవించడానికి, ఆయనలాంటి స్వభావం కలిగి ఉండడానికి మనని సిద్ధపాటు చేస్తాడు. ఇంతకాలం మనమందరం కూడా భూ సంబంధమైనటువంటి వాని యొక్క జీవితంలో మనం జీవించిన వారము. కానీ ఇప్పుడు మనం చూడబోయే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనం చూడబోయేది పరలోక సంబంధి అయ్యిండి, పరలోకములో ఉన్నవాడై, పరలోకంలో జీవించిన వాడై, పరలోకంలో సమస్తమును చూసిన వాడై భూమండల మీదకి వచ్చి ఇదిగో మనల్ని గొర్రెల కొరకు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు. 12వ వచనం మనం చూసినట్టయితే, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చడం చూసి గొర్రెలను విడిచిపెట్టి జీతగాడు, గొర్రెలకు మంచి కాపరి అంటున్నాడు. జీతగాడు గురించి కూడా మాట్లాడుతున్నాడు. లోకంలో చాలా మంది జీతగాళ్ళు అంటే దేవుని యొక్క పరిచర్య చేసే వారి గురించి కూడా మాట్లాడుతారు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చడం చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఈ లోకంలో మనం చూస్తున్నాం, గొర్రెల కాపర్లుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు వారు గొర్రెలను కాయవలసిన వారై ఉండి ఆ తోడేలు వచ్చడం చూసి వారు పారిపోతున్నట. అంటే వారికి ఏమి ప్రమాదం సంభవించద్దు అని వారు పారిపోతున్నారట. అంటే పారిపోయే కాపర్లుగా ఉన్నారు అని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి మనకు లోకములో ఉన్న ఈ కాపరి కాదు, కానీ పరలోకపు కాపరి మనకు కాపరిగా ఉండాలి. అందుకే కీర్తన గ్రంథం 23లో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మన జీవితంలో మనం ఈ లోక కాపరి మనకు ఉన్నా గాని గాక మన కాపరి అనుక్షణం మనం కాపాడేవాడు పరలోకపు కాపరి.
ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. కానీ మరొక కాపరి ఉన్నాడు, వాడు గొర్రెల్ని చెదరగొట్టడానికి, హత్య చేయడానికి, నశింపజేయడానికి మాత్రమే వాడు వచ్చాడు. మీరు ఏ కాపరి కావాలో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన కాపరి, ఈ కాపరి పోగొట్టుకున్న భాగ్యమును, పోగొట్టుకున్న మహిమను, ఏదైనా తోటలో మరి ఎంతో ఆయుష్ ఉండేది. ఆ కాలంలో మనం చూసినప్పుడు వారు 1000 సంవత్సరాలు దగ్గరగా వారు బతికారు. ఇగో దాని తర్వాత ఆయుష్ తరుగుతూ ఈనాడు 60-70 సంవత్సరాలకే పరిమితం అయిపోయింది. కారణం ఎందుకు ఈ కారణమైంది? మానవుడు చేసినటువంటి పాపం వల్ల, మానవుడు దేవునికి వ్యతిరేకం తిరగడం వల్ల, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఏమాత్రం ఇష్టపడకూడదు తను జీవించినందువల్లే ఇదిగో తరుగుతూ ఈ చివరికి ఇక్కడికి మనం వచ్చాము. అందుకే దేవుడు అంటున్నాడు, నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఆ ప్రాణం పెట్టడం వల్ల ఏమవుతుందంటే, నా యొక్క రక్తము ద్వారా, అనగా పవిత్రమైన రక్తము ద్వారా ఇదిగో వారి పాపములు క్షమించి వారితో నేను సాన్నిధ్యంగా ఉండడానికి, వారికి మార్గాన్ని చూపించడానికి, పోగొట్టుకున్న మేము తిరిగి పొందుకోవడానికి, ఆ భాగ్యమును కల్పించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. కాబట్టి ఆ భాగ్యము మనకెంతో విలువైనటువంటిది. ఆ భాగ్యాన్ని మనం పోగొట్టుకోడు. దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. ఈ కాపరి మనతో ఎల్లప్పుడూ ఉంటే ఇక మన జీవితము ధన్యకరమైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము. ఈ లోకంలో కాపరు మనం చూడడానికి వీల్లేదు. ఆ కాపరులు ఎప్పుడైనా కానీ కాక తోడేలు వచ్చినప్పుడు వారు చూసి పారిపోతారు. ఎందుకంటే గొర్రెలు వారివి కాదు, వారు జీతగాడు కాబట్టి. ఆయన పరలోకపు కాపరి నిన్ను విడిచే కాపరి కాదు. నీకు తోడేలు వచ్చిందన్నా, నీకు బాధ వచ్చిందన్నా, నువ్వు పడిపోయినవన్నా కానీ నిన్ను లేపడానికి వారు ఇష్టపడే దేవుడు ఆ దేవుడు. అందుకే మనమందరము కూడా ఈ యొక్క ప్రాతకాల సమయానికి వచ్చిన మన జీవితాల లోపల మన కాపరి యేసుక్రీస్తు ప్రభువారు మన కాపరిగా ఉండాలి. నేను అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెలను కాస్తాడు, మేపుతాడు, శుద్ధమైన జలముల యొద్దకు తీసుకుని వెళ్ళి కడుపార వాటికి తిన్న తర్వాత నీళ్లు తాగిపిస్తాడు. ఇదిగో నీవు నేను మనందరము కూడా మన ఆత్మలకు కాపరైన క్రీస్తుకు అప్పగించుకొని పోగొట్టుకున్న భాగ్యాన్ని క్రీస్తు ప్రభువు ద్వారా మరలా ఈ భూమండల మీద పోగొట్టుకున్న మహిమను పరలోకములో పొందుకోవడానికి ఇచ్చిన ఈ మార్గాన్ని అనుకరించే వారముగా ఉందాము. దేవుడి యొక్క మాటల్ని దీవించును గాక. థ్యాంక్ యూ అండ్ ఆల్. దేవుడు ఈ లోకానికి ఎందుకు ఏ ఉద్దేశంతో వచ్చి ఉన్నాడో ప్రతిరోజు దైవదాసుని ద్వారా మనతో మాట్లాడుచున్న విధానం బట్టి కృతజ్ఞతలు. ఈ మాటలంటే ప్రతి ఒక్కరిలో మనము ఉదయకాలం ప్రాంతకాలం మన్నా ప్రతి ఒక్కరిలో ఫలింపజేయాలని కోరుచున్నాము. ఇప్పుడు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరి తబితా గారిని కోరుచున్నాము. నామంలో అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. గడిచిన దినాన్ని బట్టి కృతజ్ఞతలు నా తండ్రి. నన్ను మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఒక నూతన శ్రేష్టమైన దినాన్ని బహుమానంగా మాకు ఇచ్చినావు దేవా. స్తోత్రాలు, వందనాలు. ఎంతో గొప్పవారు, జ్ఞానవంతులు, విద్యావంతులు, అవును తండ్రి నాయన, మహోన్నతులు ఉన్నప్పటికీ నా తండ్రి మరి ప్రభా నాయన వారికి లేని ధన్యతను మరి ప్రభా ఒక దినాన్ని పొడిగిస్తూ మాకు ఇచ్చినావు తండ్రి. వందనాలు. నీటి బుడగ లాంటి ఆయుష్ను దినానికి పెంచుతున్నావు దేవా. స్తోత్రాలు, వందనాలు. మా నీతి, మా భక్తి, మాది ఏది కాదు కదా నా తండ్రి. నన్ను మమ్మల్ని ప్రేమిస్తూ అయ్యా ప్రభ కరుణిస్తూ ఆదరిస్తూ అయ్యా ప్రభ నాయన మీరు చేస్తున్న మేలను బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయ్యా ప్రభ నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభ నాయన యొక్క ఉదయకాల ప్రాతకాలం మన్నాలో ప్రభా కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మన్నాను మాకు భుజింపజేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభ నాయన మరి ఆదాము హవ్వలైతే మరి ప్రభ నాయన తండ్రి ఆజ్ఞాతిక్రమం వల్ల పాపంలో పడిపోయిన స్థితిలో వారి సంతానంగా ఉన్న పిలువపడుచున్నటువంటి మేము మరి తండ్రి నాయన అయ్యా ప్రభ నాయన జన్మ కర్మ పాపులుగా ఈ లోకానికి మేము
మరి నాయన తండ్రి వచ్చినప్పుడు తండ్రి నాయన అయ్యా మా తల్లి గర్భంలో మరి మేము పిండంగా రూపింపబడక మునిపే మమ్మల్ని చూసి మీ కన్నులు అయ్యా ప్రభు నాయన మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాయి దేవా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ రక్షణ ఆనంద భాగ్యాన్ని నాకు మాకందరికీ కలుగజేసినారు దేవా, స్తోత్రాలు. అయ్యా ప్రభు మానవుడు చేసిన పాపం వల్ల మరి ప్రభా పాపంలో పడిపోయామని మా జ్ఞాపకం చేసినారు దేవా. అయ్యా ప్రభా మరి మేము పాపంలో శాపంలో నరకంలో మరి కొట్టుకుని పోకుండా నా తండ్రి నన్ను మమ్మల్ని ప్రేమించి మీరు ఆదరించి కరుణించి అయ్యా సర్వాధికారి దేవదేవుని కుమారుడివి త్రియేక దేవుడు అయ్యా ప్రభా నాయన మీరు మమ్మల్ని కరుణించి మీ ప్రియ కుమారుని మా కొరకు ఈ లోకానికి మరి ప్రభా మానవ రూపంలో జన్మింపజేసినారు తండ్రి. అయ్యా ప్రభా నాయన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను. ఇటు ధన్యత ఇటు భాగ్యాన్ని మాకు కల్పించినందుకే వందనాలు దేవా. మా కొరకు ప్రాణం పెట్టి అంతగా మంచి కాపరిగా ఉన్నాడు దేవా తండ్రి, స్తోత్రాలు వందనాలు. మరి ప్రభా జీవించు ఆత్మగా కడపటి ఆదాముగా జీవింపజేయు ఆత్మగా మరి ప్రభా నాయన అయ్యా ప్రభా మీరు ఈ లోకానికి మరి ప్రభా వచ్చి ఉన్నారు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభా నాయన ఈ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఎంతో గొప్ప దేవుడవు తండ్రి నాయన. అయ్యా ప్రభా నాయన ఆదాం నుండి ఆ స్వరూపాన్ని స్వభావాన్ని కలిగిన మమ్మల్ని మరి ప్రభా నాయన అయ్యా ఇప్పుడు దేవుని పోలికగా ఉండాలని మీరు మాట్లాడి హెచ్చరించినారు తండ్రి. అవును నా తండ్రి, మరి మీ యొక్క రక్తంలో కడగబడిన వారము మీరు వెల ఇచ్చి కొనుక్కున్నారు కనుక ప్రభా అయ్యా ప్రభా మా శాప పాపాన్నంతటిని మీ మీద వేసుకొని భరించి మరి ప్రభా మీరు దాన్ని తీసివేశారు కనుక మేము పరిశుద్ధంగా జీవించాలని అయ్యా ప్రభా ఈ లోకంలో ఈ లోక యాత్ర ముగించేంత వరకు కూడా నీకు నమ్మకంగా సాక్షులంగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నాయన గొర్రెలకు మంచి కాపరిగా అయ్యా సమృద్ధిని కలిగించుటకు వచ్చినారు దేవా, స్తోత్రాలు వందనాలు. అవును ప్రభా అలాంటి మరి సమృద్ధమైన జీవితం మాకు కల్పించిన మీకు వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా కొరకైతే మీరు ప్రాణం పెట్టే దేవుడుగా ఉన్నారని మంచి కాపరిగా గొప్ప కాపరిగా ప్రధాన కాపరిగా ప్రభా మీరు ఈ భూమికి ఏ తెంచనారని ప్రభా నాయన జ్ఞాపకం చేసిన విధానం బట్టి కృతజ్ఞతలు. నిజమే తండ్రి, మేమంటే మీకు ఎంత ప్రేమ నా తండ్రి ప్రభా. ఈ లోకంలో ఎవ్వరూ ప్రాణత్యాగం చేయలేదు కానీ మీరు చేశారు నా తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇట్టి భాగ్యాన్ని నాకు మాకందరికీ కలుగ చేసినారు దేవా, స్తోత్రాలు. ఈ యొక్క భూలోకంలో ప్రభా మహిమను పోగొట్టుకున్న మాకు మరి తండ్రి నాయన పరలోక రాజ్యంలో మార్గాన్ని మాకు సిద్ధపరిచారు. పరలోక రాజ్యంలో మీ కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకుని మరి ప్రభా అవకాశాన్ని మాకు కల్పించినారు దేవా. అయ్యా ఇంకా మేము పాపంలోనే ఉండగానే మీరు మరణించి మరి ప్రభా మూడవ దినంలో తిరిగి లేచి మరి ప్రభా మా కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళినావు తండ్రి, స్తోత్రాలు వందనాలు. అయ్యా ప్రభా నాయన మీరు అక్కడ సమయం వరకు కూడా మరి ప్రభా మేము అయ్యా ప్రభా నాయన ఎదురు చూస్తున్న తండ్రి నీకు నమ్మకంగా సాక్షులంగా జీవించినట్లు ఈ లోకంలో మరి ప్రభా నాయన ఇతరులకు నీ నామాన్ని ప్రకటించే వారంగా ప్రచురించే వారంగా కూడా ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా కొన్ని మనవులు నీ పాద సన్నిధిలోనికి తీసుకొస్తుండగా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మరి ప్రభా నాయన నా దేశము రాష్ట్రము పట్టణాలు జిల్లాలు అధికారులు అయ్యా ప్రభా నాయన వారందరి కొరకును ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నా దేశము రాష్ట్రం పట్టణాలు మరి ప్రభా భయంకరమైన పాప స్థితిలో విగ్రహారాధనలో మునిగిపోతున్నాయి తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను దేవా. అయ్యా నశించిన దానిని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారని సత్యాన్ని మరి ప్రభా లోకరక్షకుడుగా ఉద్భవించినారనే సత్యాన్ని ఈ యొక్క లోకం గుర్తుంచుకున్నటకు సహాయం చేయండి తండ్రి. వారి ఆత్మీయ నేత్రాలు తెరవబట్టకు సహాయం చేయండి. అధికారులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా. ఇజ్రాయెల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారికి క్షేమం దయచేయండి దేవా. అయ్యా మనుషుల మీదకి మనుషులు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేఖలను అయ్యా ప్రభా అక్షరాలు నెరవేరుతున్నాయి కనుక ప్రభా నీ బిడ్డలమైన మాకు ప్రభా క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నాయన మరి ఆ సంఘంని బట్టి ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఐక్యత కలుగజేయండి దేవా. అనేక నూతన ఆత్మలను నూతన కుటుంబాలను మందిరానికి నడిపించి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నాయన బిడ్డలు యవ్వన బిడ్డలు అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, అయ్యా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకునే సంబంధాలు ఉద్యోగాలు దయచేయండి.
అయ్యా నా తండ్రి మరి ప్రభా నాయన గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి దేవా. ఈ యొక్క మరి ప్రభా నాయన 24వ సంవత్సరంలో చివరి మాసంలో ఉంటున్న మా అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా. అయ్యా ప్రభా మీరు చేస్తున్న మేలు, చేయబోతున్న మేలు, ఆశ్చర్య కార్యాలను అయ్యా ప్రభా అనుదినము మేమందరము జ్ఞాపకం చేసుకునే విధంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నాయన మరి ఆ గర్భంతో ఉన్నటువంటి మరి ప్రభా కీర్తన గారి కొరకు, మరి ప్రభా నాయన బబిత కొరకు వారికి సుఖ ప్రసవం దయచేయండి. తల్లి శిశువులను మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన అయ్యా 5 months తో ఉన్నారు కనుక ప్రభా నాయన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమం దయచేయండి. వారి ఉద్యోగాల్లో తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా ఈ దినమున విన్న వాక్యాన్ని మరి ప్రభా ప్రతి ఒక్కరు వారి హృదయంలో గుర్తుంచుకున్నటకు అయ్యా నెమ్మరు వేసుకునే జీవితం వారికి మా అందరికి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నాయన ఆరోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను. నిర్మలమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా నాయన మరి వారి యొక్క సర్జరీలకు మీకు తోడైండమని ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్ల కంటే పరమ వైద్యుడవు కనుక బిడ్డకు తోడైండి మరి ప్రభా సర్జరీ విషయంలో సహాయం చేయమని, ఆర్థిక అవసరతలను కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా అగస్త్యాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బిడ్డ మరి ప్రభా నాయన మరి మధ్యరాత్రి నుండి మరి ప్రభా చాలా ఏడుస్తూ మరి ఉంటుండగా తండ్రి నాయన తనలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ శక్తిని మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. శారీరక రుగ్మతలైతే ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డను స్వస్థపరచండి. అంధకార శక్తులనైతే మీరు గద్దించి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అయ్యా ప్రభా నాయన అనారోగ్యంతో మరి ప్రభా నాయన ఉన్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను. పూర్ణ కుమారి గారిని, గ్రేసమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా పూర్ణ కుమారి గారికి కూడా ఆరోగ్య విషయమై ప్రభా హైదరాబాద్ కు మరి వెళ్ళుచుండగా దేవా మీ యొక్క క్షేమము ప్రయాణంలో తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్లను కంటే పరమ వైద్యుడు మీరు కనుక ఆంటీని కూడా మరి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సీజనల్ గా డిసీజెస్ తో బాధపడుచున్న వారిని అయ్యా ఆస్తమా, సైనస్ తో ప్రభా నాయన బిడ్డలు జలుబులతో, జ్వరాలతో మరి ప్రభా ఈ ప్రాతకాలం మన్నాలో హాజరైన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ప్రభా వారికి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను దేవా. అయ్యా ఈ దినమున మరి ప్రభా జరగబోయే మరి ప్రభా మరి నాయన తండ్రి ప్రీ క్రిస్మస్ సెలబ్రేటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రభా ఆ యొక్క మరి ప్రభా నాయన మరి వైకుంఠం అంకుల్ గారి ఇంటిలో మరి ప్రభా వారందరూ సంఘం అందరినీ ఆహ్వానించినారు కనుక మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నాయన మరి ఆ క్యారల్ విషయంలో మీరు తోడైండమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరూ మరి ప్రభా నాయన ఐక్యత మరి నాయన తండ్రి క్రిస్మస్ శుభాలు తెలియజేసుకున్నటకు మరి ప్రభా నాయన మరి వారి గృహానికి అందరి సమయానికి వెళ్ళేలాగున మరి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం ద్వారా మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా రాబోయే హోలీ కన్వకేషన్ మీటింగ్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఫిబ్రవరి 27, 28 మరి ప్రభా మార్చ్ 1 లో జరగనైంటుండగా తండ్రి నాయన ఆ దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఫంక్షన్ హాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి మా కొరకు సిద్ధపరచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభా డబ్బుల విషయమై ప్రభా ఎంతో ఆర్థిక అవసరతలు ఉన్నాయి తండ్రి నాయన. మరి ప్రభా అందరి ప్రార్థన సహకారము మరి ప్రభా అన్ని మాకు తోడు కావాలి కనుక ప్రభా మీరు సహాయం చేయండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే సమస్తం జరుగుతాయి. మాకైతే అసాధ్యం అనుకున్నది మీరు సాధ్యం చేసే దేవుడవు కనుక ప్రభా సహాయం చేయండి. నీకు మహిమకరంగా జయకరంగా జరిగించండి. అయ్యా ప్రభా నాయన 1000 మందికి పైగా మించి వచ్చటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం ద్వారా మరి ప్రభా మీరు అందరి ఆత్మీయ నేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అనేకులను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. హాస్టల్స్ లో ఉంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి, కృప చూపండి అయ్యా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను దేవా. వారి చదువుల్లో తోడై ఉండండి తండ్రి. అయ్యా ప్రభా హాలిడేస్ క్షేమంగా బిడ్డలు వచ్చటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని బట్టి వారి యొక్క సంతానాన్ని మీరు దీవించండి అయ్యా. పరిచర్యలో వారిని ఇంకా ముందుకు నడిపించండి దేవా. అయ్యా వారికి మరి ప్రభు నాయన మంచి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు నాయన మరి ఇంకా యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
యొక్క గూగుల్ మీట్ లో ప్రభా ఎవరు ఏ అనారోగ్య పరిస్థితులలో ఉన్నారో మీరు ముట్టి స్వస్థపరచండి. మౌనిక గారి కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నా. నా బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. ఎవరైతే ఏ అనారోగ్యాలతో ఉన్నారో అయ్యా, ఎవరు ఏ ఉద్యోగాలతో బయటికి వెళ్తున్నారో వారికి రాకపోకల్లో తోడైండుమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. అయా ప్రభా నాయన, ఇంకా నా తండ్రి మరి ప్రభా మర్చిపోయిన మనవులను దయతో జ్ఞాపకం చేసుకోనమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ మరి ప్రభా నాయన ఈ ప్రార్థన మనో అంశాలన్నింటినీ మీ ప్రార్థ సన్నిధిలో చేర్చుకొని మరి ప్రభా నాయన జవాబిచ్చే దేవుడుగా మీరున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య ఫలింపు కొరకు సంఘ మనవుల కొరకు ప్రార్థించిన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా సంఘ కాపరి పాస్టర్ గారిని కోరుచున్నాము. కొన్ని విషయాలు గమనించండి. నిన్నటి దినమున మరి గంటల ప్రకాష్ గారు దైవజనులు నిన్న నాతో మాట్లాడారు. మాట్లాడి ఫిబ్రవరి మాసం 27వ తారీఖు ఉదయకాలం మొదలు 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అదే రకంగా రాత్రి 10 గంటలకు ముగించబడుతుంది. మధ్యాహ్న కూడికలు, ఉదయకాలం, రాత్రికాలం 3 కూడికలు, అదే రకంగా 28వ తారీఖు నాడు 3 కూడికలు, మరి మార్చి 1వ తారీఖు నాడు ఉదయకాల కూడికతో ముగించబడుతుంది. ఈ రకంగా ప్లాన్ చేశాను. నేను వారితో మాట్లాడాను. వారు వస్తారని వాగ్దానం చేసి మనకి ఈ డేట్ ఇచ్చాడు. నిన్న పటేల్ గార్డెన్ ఆనంద్తో మాట్లాడాను. వాళ్ళు రమ్మన్నాడు. ఇవాళ అడ్వాన్స్ కట్టి ఆ యొక్క ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేస్తాను. దాని కొరకు మీరు ప్రార్థన చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం రోజ్లిన్ సిస్టర్ అశోక్ వారి యొక్క గృహాన్ని దర్శించలేకపోయాం. ఎందుకంటే అశోక్ గారి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల వారు హైదరాబాద్ వెళ్ళడం వల్ల ఈ దినమున మనం ఎట్లా మరి వైకుంఠం గారి యొక్క గృహానికి వెళ్తున్నాం కాబట్టి ముందుగా మనం అక్కడికి వెళ్ళి రోజ్లిన్ సిస్టర్ గారి యొక్క గృహంలో ఒక కొద్దిసేపు గడిపి పాటలు పాడి క్యారల్స్ గురించి తెలియజేసి అక్కడి నుంచి మనందరం కూడా వైకుంఠం గారి యొక్క గృహానికి వెళ్తాము. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తివంతుడమైన దేవా, పోగొట్టుకున్న మేము తిరిగి మాకు నెలకొల్పడానికి పరలోకం విడిచి భూలోకానికి వచ్చావు. అలనాడు ఆదాము ద్వారా ఈ లోకానికి పాపము, మరి చివరి ఆదాము ద్వారా మాకు మహిమ, మరి మీరు ప్రాప్తింపజేయడానికి వచ్చిన గొప్ప భాగ్యంగా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవ, ప్రార్థించిన ప్రతి మనవ కొరకును ప్రార్థన చేస్తున్నాం. దయతో మీరు మేలుతో నింపండి. అదే రీతిగా నా ప్రభు తండ్రి ఆశ్చర్య కార్యములు చేయవాడా రాబోయే కూడికల కొరకు నాయన మార్చి 27, 28, ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తారీఖు వరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, దయతో నా ప్రభుత్వం మంచి వాతావరణంలోనూ అనేక మంది నాయన నీ యొక్క బిడ్డలు వచ్చి ఆనందించడానికి అయ్యా మంచి వాతావరణం కల్పించండి. మీ యొక్క ఆత్మతో నడిపింపజేయండి. రాబోయే దైవజనుడు నా ప్రభుత్వం మీ ఆత్మతో మీరు నింపుకోండి. నా ప్రభా, మీ మహిమార్థమైన ఆయన ఈ ఏరియాలో నా ప్రభుత్వం అనేక మందికి నాయన రక్షణార్థంగా మరి మేలు కలుగునట్లుగా, బలహీనైన వారు బలపరచబడినట్లుగా, బలపరచబడిన వారు నూతన ఆత్మను రక్షించబడేలాగా నా ప్రభుత్వాన్ని చూపించండి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించండి. మరి నా ప్రభుత్వం ఈ దినం జరగవలసిన కూడిక కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయతో ఈ యొక్క కూడికను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవదేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇదిగో యొక్క ఉదయకాలం మనలో కూడుకున్న మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకు, తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండుగా. ఆమేన్.